BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. హత్నూర మండలంలోని రొయ్యపల్లి గ్రామ రైతులకు పెద్ద ఊరట లభించింది. గత 5 సంవత్సరాలుగా గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ ఏడాది జాబితాలో లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అనుమతి లేదని సీఈఓ శ్రీనివాస్ వెల్లడించడంతో రైతులు ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో గ్రామ సర్పంచ్ పోచాగౌడ్ రైతులతో కలిసి సంగారెడ్డిలోని జిల్లా సహకార అధికారి డీసీఓను కలిసి సమస్యను వివరించారు. గతంలో జరిగిన కొన్ని కారణాల వల్ల రొయ్యపల్లి కొనుగోలు కేంద్రాన్ని తొలగించినట్లు అధికారులు తెలిపినా రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోచాగౌడ్, రైతులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం తిరిగి ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఆవుల రాజిరెడ్డి, దుర్గారెడ్డి, జిల్లా కలెక్టర్, డీసీఓలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తీసుకుపోయి నాగారంలో ఒడ్లు పోసిన వాళ్ళకు కూడా పోకుండా ఇక్కడ ఆపి ఇక్కడికి కంపల్సరీ నేను కాంటాక్ట్ చేస్తాను నేను మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారం నేను తీసుకొచ్చి ఈరోజు రైతులతో అందరితోటి నేను మంచి పేరు తెచ్చుకున్నాను నేను అనుకుంటున్నా. ఈ కాంట రావడానికి అయితే మాత్రం నాకు పూజలైనా గవర్నీలైనా మా ఆవుల రాజిరెడ్డి ఖచ్చితంగా ఆయన ఇచ్చిండు మాట, నీకు కాంట పెట్టిస్తా అని చెప్పిండు. కాంట పెట్టించిండు. రొయ్యపల్లి గ్రామ ప్రజల తరపున అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. నేను ఇట్లాంటి ఏదైనా సరే మన ఊరికి నేను ఎప్పుడైనా చెప్పినా నేను మంచిగా చేస్తున్నా అని చెప్పిన. నా మీద కొన్ని విమర్శలు చెప్పిర్రు. ఆ విమర్శలు అన్నీ కూడా తిప్పి కొట్టి కాంటను కూడా నేను మళ్ళీ తీసుకురావడం జరిగింది. పోయిందని అనుకున్నారు. కానీ రైతులందరూ నా మీద నమ్మకంతో ఇక్కడ ఒడ్లు నా మీద నమ్మకంతో అన్ని కుప్పలు పోసుకొని పెట్టుకున్నా. కానీ నా మీద నమ్మకం అయితే ఎంత అయితే ఉంచారో నేను కూడా మా ఆవుల రాజిరెడ్డి మీద అంత నమ్మకంతో నేను కంపల్సరీ కాంటా తెస్తా అని చెప్పిన. 10 రోజులు కాదు, ఒక 4 రోజులు ఎక్కువైంది. కంపల్సరీ కాంటా తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు చైర్మన్ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇది అందరూ కూడా నేను ఆవుల రాజిరెడ్డి గారికి మా రొయ్యపల్లి రైతుల తరఫున, అకంచగూడెం రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రొయ్యపల్లి అకంచగూడ గ్రామ పంచాయతీలకు గాను 2025-26 సంవత్సరం యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ఇక్కడ రొయ్యపల్లి గ్రామంలో మనకు గత 5 సంవత్సరాల నుంచి కూడా నడిచింది. కానీ అనుకోని కారణాల వల్ల అది ఎట్లా పోయింది, ఎందుకు పోయింది అనేది తెలియదు. కానీ ఈ సంవత్సరం ఇక్కడ సెంటర్ పెట్టమని చెప్పేసి మన సీఈఓ గారు కూడా చెప్పడం జరిగింది, క్యాన్సిల్ అయిందని చెప్పి. మన సర్పంచ్ గారు, రొయ్యపల్లి గ్రామ సర్పంచ్ పోచాగౌడ్ మరియు గ్రామ పెద్దలు, రైతులు అందరు కలిసి కూడా మన ఆవుల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని ఒక 2-3 సార్లు కలవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు రాదు అని అన్నారు. అయినా కూడా మళ్ళా గట్టి ప్రయత్నంతో ఖచ్చితంగా ఎందుకంటే ఒక 20-25 లారీల ధాన్యం మన దగ్గర స్వీకరించబడుతుంది కాబట్టి ఆ ధాన్యం కొనుగోలుకు మొత్తం మీద తిప్పలవాడి ఇక అది ఎట్లా తిప్పలవాడాడో ఏందో పోచాగౌడ్ సర్పంచ్ గారు మొత్తం మీద ఈరోజు నిన్న వచ్చి చెప్పుకోవడం జరిగింది. మన సీఈఓ గారు దుర్గారెడ్డి గారు కూడా, చైర్మన్ దుర్గారెడ్డి గారు కూడా ఈరోజు వచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ కాంటా ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల రైతులకు చిన్న రైతు నుంచి పెద్ద రైతు దాకా కూడా అందరికీ కూడా మంచి ఉపయోగకరమైన సౌకర్యవంతమైన పని జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగారానికి ఒడ్లు తీసుకొని పోవాలి, ఒక్కొక్క ట్రిప్ తీసుకొని పోవాలంటే ట్రిప్పుకు ఇంచుమించు 5 నుంచి 800 నుంచి 1000 రూపాయల ఛార్జ్ పడుతుంది ఒక ట్రిప్పుకు వచ్చేసి. దాంట్లో పోయేది 20 సంచుల ఒడ్లు మాత్రమే. 70 కిలోల వెయిట్ సంచులు ఒక 20 సంచులు మాత్రమే పోతుంది. కాబట్టి రైతులకు ఏ రకంగా చూసుకున్నా దగ్గరలో సెంటర్ ఉండడం వల్ల వర్షం వచ్చినా కాపాడుకోవచ్చు. అందులోన ఈ రవాణా ఛార్జీలు కూడా తగ్గి చాలా వరకు మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఇది ఇక్కడ సెంటర్ తీసుకొచ్చి మళ్ళా సెంటర్ ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ పోచాగౌడ్ గారికి మా గ్రామస్తుల అందరి తరఫున, రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.